హలో, దిస్ ఈజ్ హరినాథ్. కాలంతో పాటు మనకు కంప్యూటర్ యొక్క ఉపయోగాలు చాలా రంగాలు విస్తరిస్తూ ఉంటాయి. అదే విధంగా వచ్చేసామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా కాలంతో పాటు ఇవాల్వ్ అవుతూ మనకు రకరకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేయబడ్డాయి. ఇక్కడ మనం వచ్చేసామంటే టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి నేర్చుకుందాం. మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి వచ్చేసామంటే లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్‌కి ఎంత దగ్గరగా ఉంది అనే దానిపైన ఆధారపడి మనం క్లాసిఫై చేయొచ్చు. అదే విధంగా వచ్చేసామంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ అప్రోచ్‌ని ఉపయోగిస్తూ మనకు ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేస్తున్నాం అనే దానిపైన ఆధారపడి కూడా వచ్చేసేమేంటంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని క్లాసిఫై చేయొచ్చు. ముందుగా లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఆధారంగా వచ్చేసేమేంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని మనం క్లాసిఫికేషన్ చూస్తే మొదటిది వచ్చేసేమేంటంటే మిషన్ లాంగ్వేజెస్. ఈ మిషన్ లాంగ్వేజెస్‌లో వచ్చేసేమేంటంటే మనం డైరెక్ట్‌గా మిషన్ లాంగ్వేజ్‌లో వచ్చేసేమేంటంటే కోడ్ అనేది రాస్తాము. ఇక్కడ కంప్యూటర్ వచ్చేసేమేంటంటే డైరెక్ట్‌గా మిషన్ లాంగ్వేజెస్ అండర్‌స్టాండ్ చేసుకుంటుంది కాబట్టి రన్ చేస్తుంది. ఇక్కడ ఇటువంటి మిషన్ లాంగ్వేజ్‌లో ప్రోగ్రామ్ రాయడం అంటే మనకు చాలా చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. ఒక 2 లైన్స్, 10 లైన్స్, 15 లైన్స్ వరకు ఒకవేళ వచ్చేసి పాసిబుల్ కావచ్చు. మనకు లార్జ్ అప్లికేషన్స్ అయితే వచ్చేసేమేంటంటే దిస్ ఈస్ ఇంపాసిబుల్. నెక్స్ట్ మనకేమైతుందంటే ఆ మిషన్ లాంగ్వేజెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి, ఆ డిఫికల్టీస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి కోసము మనకొచ్చేసేమేంటంటే అసెంబ్లీ లాంగ్వేజెస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజెస్‌లో వచ్చేసేమేంటంటే మనం సింబల్స్ యూజ్ చేస్తాం. మూవ్, స్టోర్, యాడ్ వంటి సింబల్స్ ఉపయోగించుకునేసి మనం ఇన్‌స్ట్రక్షన్స్ అనే దాన్ని వచ్చేసి డెవలప్ చేసాము. ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని కన్వర్ట్ చేయడం కోసం వచ్చేసేమేంటంటే మనకు అసెంబ్లర్ ఉంటుంది. ఈ అసెంబ్లర్ వచ్చేసేమేంటంటే సింబల్స్ ఉపయోగించుకొని రాసిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని వచ్చేసేమేంటంటే మిషన్ లాంగ్వేజ్‌లోకి వచ్చేసి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ వచ్చేసేమేంటంటే మనకు చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. మనం వచ్చేసేమేంటంటే అటువంటి లాంగ్వేజెస్‌లో వచ్చేసేమేంటంటే లార్జ్ అప్లికేషన్ డెవలప్ చేయడం వచ్చేసేమేంటంటే మనకి ఇంపాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ఓవర్‌కమ్ చేస్తూ మనకొచ్చేసేమంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయబడినాయి. ఇవొచ్చేసి నేర్చుకోవడము, తర్వాత రాయడము, తర్వాత అర్థం చేసుకోవడం వచ్చేసంటే చాలా సులువుగా ఉండడం వల్ల వచ్చేసేమేంటంటే ఈ లాంగ్వేజెస్‌ని ఇప్పుడు మనం ఎక్కువగా వచ్చేసేమేంటంటే మనం ఉపయోగిస్తున్నాము. ఇక్కడ కూడా వచ్చేసి ఏమైతుందంటే ఈ లాంగ్వేజెస్‌ని ఉపయోగించుకునేసి రాసిన ఇన్‌స్ట్రక్షన్స్ కూడా వచ్చేసేమేంటంటే కంపైలర్ లేదా ఇంటర్ప్రిటర్ వంటి టూల్స్‌ని ఉపయోగించుకునేసి మిషన్ కోడ్‌లోకి వచ్చేసి కన్వర్ట్ చేస్తాం. ఎగ్జాంపుల్‌గా సి కావచ్చు, సి ప్లస్ ప్లస్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు. ఇటువంటి లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకొచ్చేసేమేంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అయితాయి. నెక్స్ట్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ అప్రోచ్‌ని ఉపయోగించుకునేసి మన ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తున్నాం అనే దానిపైన ఆధారపడి కూడా వచ్చేసేమేంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని క్లాసిఫై చేయొచ్చు. దాంట్లో మొదటిగా మనం ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అంటాం. ఇక్కడ ప్రొసీజరల్ లాంగ్వేజ్‌లో వచ్చేసేమేంటంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్‌ని వచ్చేసామంటే సబ్ ప్రోగ్రామ్స్‌గా వచ్చేసేమేంటంటే మనం డివైడ్ చేసాం. ఆ సబ్ ప్రోగ్రామ్స్‌ని ఇక్కడ ఏమంటామంటే వచ్చేసేమేంటంటే ఫంక్షన్స్ అంటాం. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ 2 నంబర్స్‌ని యాడ్ చేయాలనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నామనుకో, దాంట్లో రీడ్ చేయడం అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. తర్వాత ప్రాసెస్ చేయడం అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. తర్వాత వచ్చేసేమంటే రిజల్ట్‌ని ప్రింట్ చేయడం కోసం వచ్చేసేమేంటంటే ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేస్తాం. ఈ 3 ఫంక్షన్‌లు వాటి టాస్క్‌ని గనక కంప్లీట్ చేస్తే టోటల్‌గా మనకు టాస్క్ అనేది కంప్లీట్ అయితుంది. ఈ విధంగా ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం కోసం వచ్చేసేమేంటంటే సబ్ ప్రాబ్లమ్స్‌గా డివైడ్ చేస్తూ మనం మెయిన్ ప్రాబ్లమ్‌ని చేసి సాల్వ్ చేస్తాము. అటువంటి అప్రోచ్‌ని గనక ఉపయోగిస్తే దాన్ని వచ్చేసామంటే ప్రొసీజరల్ అప్రోచ్ అంటాము. ఇక్కడ వచ్చేసి ఏమైతుందంటే మెయిన్ వచ్చేసి ఫంక్షన్స్ తర్వాత డేటా అనేది వచ్చేసామంటే సెపరేట్‌గా ఉంటుంది. అంటే ఆ ఫంక్షన్స్‌కి, డేటాకి మధ్య వచ్చేసి ఏమైతుందంటే సెపరేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక ఫంక్షన్ డేటాను ఉపయోగిస్తుందంటే ఆ డేటా వచ్చేసి ఏమైతుందంటే మనం పంపుతుంటాము. అదే విధంగా రిజల్ట్ వచ్చేసి ఏమైతుందంటే రిజల్ట్ ఆ ఫంక్షన్ వచ్చేసంటే రిటర్న్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా డేటా వచ్చేసంటే ఫంక్షన్ మధ్య ట్రావెల్ అయితా ఉంటుంది. ఆ విధంగా ఫంక్షన్‌కి, డేటాకి మధ్య వచ్చేసంటే సెపరేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం అప్రోచ్ ఎలా ఉంటుందంటే వచ్చేసామంటే మనం ఏ వర్క్ చేయాలి అంటే వర్క్ టు డూ. ఏ వర్క్ మనం వచ్చేసి చేయాలనే దానిపైన అప్రోచ్‌ని ఉపయోగిస్తాము. ఇటువంటి అప్రోచ్‌ని ఉపయోగిస్తే దాన్ని ప్రొసీజరల్ లాంగ్వేజెస్ అంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం వచ్చేసి ఏమంటే సి అని చెప్పొచ్చు. ఇటువంటి లాంగ్వేజెస్ కూడా మనకు మెయింటైన్ చేయడం వచ్చేసి అంటే లార్జ్ అప్లికేషన్ మెయింటైన్ చేయడం వచ్చేసి అంటే డిఫికల్ట్‌గా ఉంటుంది. దీన్ని ఓవర్‌కమ్ చేయడం కోసం వచ్చేసి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ ఏమైతుందంటే డేటా తర్వాత ఫంక్షన్ వచ్చేసామంటే కంబైన్ చేస్తాం. ఈ రెండిటిని కంబైన్ చేసి మనం క్లాసెస్ అనే దాన్ని వచ్చేసామంటే క్రియేట్ చేస్తాం. దీనివల్ల డేటా అనేది వచ్చేసి అంటే ఫంక్షన్ మధ్య వచ్చేసామంటే ట్రావెల్ కాదు. దీనివల్ల ఏమైతుందంటే లార్జ్ అప్లికేషన్ మెయింటైన్ చేయడం వచ్చేసి అంటే సులువుగా ఉంటుంది. ఇక్కడ మన ఎగ్జాంపుల్‌గా పైథాన్ కావచ్చు, సి ప్లస్ ప్లస్ కావచ్చు, జావా కావచ్చు. ఇవన్నీ కూడా
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇక్కడ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్లో స్మాల్ ప్రోగ్రామ్స్ వచ్చేసి డెవలప్ చేస్తాము. ఇవి జనరల్గా వచ్చేసి ఏదంటే ఆటోమేటెడ్ టాస్క్ ని పర్ఫామ్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే వేరే అప్లికేషన్ వచ్చేసి కంట్రోల్ చేయడం కోసం కావచ్చు. ఇటువంటి స్మాల్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడానికి ఉపయోగపడే లాంగ్వేజెస్ ఏమంటామంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటాము. ఇవి జనరల్గా వచ్చేసి స్టాండర్డ్ లోన్గా వర్క్ కాకుండా మనకి ఏదో ఒక ప్రోగ్రామ్ ఇన్సైడ్ వచ్చేసి ఏదైతే వర్క్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ తీసుకున్నామంటే మనకు బ్రౌజర్ ఇన్సైడ్ వర్క్ అవుతూ ఉంటుంది. పిహెచ్పి తీసుకున్నామంటే వచ్చేసి సర్వర్ ఇన్సైడ్ వర్క్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసామంటే వాటి యొక్క లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ తర్వాత వచ్చేసి ఏదంటే అది ఎటువంటి అప్రోచ్ని ఉపయోగిస్తుంది అనే ఆధారంగా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని క్లాసిఫై చేయొచ్చు.